వెల్కమ్ టు ఇంట్రడక్షన్ టు నోట్ జేఎస్. సో నోట్ జేఎస్లోకి వెళ్ళే ముందు మీకు ఒకసారి అసలు సర్వర్లో ఎలా ఉండిద్ది నోట్ జేఎస్ అనేది చెప్తాను. అంటే మనం ప్రీవియస్గా బ్యాక్ అండ్ వీడియో ఒకటి చూసాం కదా, ఇంట్రడక్షన్ టు బ్యాక్ అండ్ అని. ఎవరైనా చూడకపోయినట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపించే వీడియో చూడండి. అండ్ దాంట్లో మనం చెప్పుకున్నాం సర్వర్లో మనకి ఫైల్ మేనేజర్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం ఫైల్స్ని స్టోరేజ్ చేసుకుంటాం. బికాస్ ఇది ఫైల్ మేనేజర్. దీంట్లో ఏంటంటే మనం స్టాటిక్ వెబ్సైట్ ఫైల్స్ కానీ లేదా వర్డ్ ప్రెస్ సిఎంఎస్ కానీ అలాంటివన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాం. అన్నీ public_html డంప్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీంట్లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసింది. సో ఈ ఫైల్స్కి ఇప్పుడు ఇక్కడ కోడ్ ఉంది. ఇది డేటాబేస్కి లింక్ అప్ అయ్యి డేటాబేస్ నుంచి మనం డేటాను తీసుకురావాలి. డేటాబేస్ ఎక్కడ ఉంది, కిందకి రండి. సో డేటాబేస్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది. సో డేటాబేస్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. పిహెచ్పి MyAdmin కూడా. సో మనకి ఇక్కడ డేటాబేస్ ఒకటి ఉంది. ఏంటిది? WP600. మీరు పిహెచ్పి MyAdminలోకి వెళ్ళినట్లయితే మీకు అది ఇవ్వండి, చూడండి WP600. ఇది ఉంది డేటాబేస్, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎన్నో టేబుల్స్ ఉన్నాయి. ఈ టేబుల్స్ నుంచి మీకు డేటా అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. సో ఇక్కడ మీడియేటర్ లాంగ్వేజ్ ఏమి యూజ్ చేస్తున్నాం, పిహెచ్పి. ఈ డేటాబేస్ నుంచి మీకు ఫైల్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనం ఇక్కడ పిహెచ్పి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో మీరు సపోజ్ ఇక్కడ WP కంటెంట్ వెళ్ళండి. దీంట్లో థీమ్స్ ఉన్నాయి. థీమ్స్లో హలో ఎలిమెంటర్. బట్ దీంట్లో టెంప్లెట్ పార్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా చూద్దాం. టెంప్లెట్ పార్ట్స్ ఇవన్నీ మీకు చూపిస్తాను. చూసారు, డైనమిక్ ఫుటర్, డైనమిక్ హెడర్, footer.php ఇవన్నీ ఉన్నాయి. 104 పేజ్. సో ఈ విధంగా మనకి మొత్తం ఇలా ఇచ్చాడనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏంటంటే footer.php ఓపెన్ చేస్తున్నాను అండ్ header.php ఈ రెండు నేను ఓపెన్ చేశాను. మీకు ఇక్కడ header.php చూసారా, ఈ పైన నార్మల్ టెంప్లెటింగ్ గురించి. అండ్ ఇక్కడ నుంచి HTML కోడ్ మనకు స్టార్ట్ అయింది, హెడర్ పార్ట్. సో ఇక్కడ మీకు మెటా కేర్ సెట్, బ్లాగ్ ఇన్ఫో కేర్ సెట్ అని ఇది చూసారా, PHP ట్యాగ్ యూజ్ చేశారు. అలాగే ఇక్కడ మెటా ట్యాగ్స్కి మళ్ళీ కంటెంట్ దగ్గర మెటా ట్యాగ్స్, వ్యూ పోర్ట్, PHP ట్యాగ్. నెక్స్ట్ మనకి మెటా ట్యాగ్స్ అన్ని రావడం కోసం WP హెడ్, ఓకేనా. ఇది WP హెడ్ కింద అదొకటి క్రియేట్ చేశారు. అండ్ లాంగ్వేజ్ అట్రిబ్యూట్కి PHP ట్యాగ్. ఇంకా మనకి కంటెంట్ డిస్ప్లే అవ్వాలంటే కింద ఇది ఓన్లీ హెడర్ పార్ట్, మీకు index.phpలో ఉంటుంది. కంటెంట్ డిస్ప్లే అవ్వాలంటే వ్యూ చేసి చూద్దాం. ఇంకోటి ఎక్కడైతే ఇది ఫుటర్ పార్ట్లో ఏంటి, మనకి కాపీ రైట్స్ కానీ అవన్నీ అవి చూపించుకోవడానికి అనమాట. ఓకేనా. WP ఫుటర్ అని ఉంది, దీని నుంచి ఆ డేటాని తీసుకొస్తారు. ఇంకోటి ఇది ఇండెక్స్, దీంట్లో ఏంటంటే మీకు కంటెంట్ తీసుకురావడానికి అనమాట. సో అదే ఇక్కడ మనం MySQLలో చూసుకున్నట్లయితే WP ఫుటర్ అది ఏమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. మనకు ఇప్పుడు ఇక్కడ WP యూజర్స్ ఉంది. ఇంకా యూజర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఏంటి, డీటెయిల్గా కనిపిస్తుందా మీకు, చూడండి. వాళ్ళొక పాస్వర్డ్, ఇది ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ అనమాట, మీకు కన్వర్ట్ చేయడానికి అవ్వదు. సో ఇది కూడా ఎలా జనరేట్ చేయాలి అంతా మనం అథెంటికేషన్లో చూద్దాం, అథెంటికేషన్ వీడియోలో. సో చూసారుగా ఇప్పుడు ఎంతమంది యూజర్స్ ఉన్నారో, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, వాళ్ళ పాస్వర్డ్స్, ఏ డేట్ రిజిస్టర్ అయ్యారు వాళ్ళు అన్నది, అండ్ యాక్టివేషన్ కీ. ఇలా ఈ విధంగా మనకి డేటా అంతా ఉండిద్ది అనమాట. నేమ్ అనేది ఏంటి, వాళ్ళ నేమ్ ఏంటి, ఇదంతా
సో ఈ విధంగా ఇప్పుడు మనకి PHP ఇలా యూజ్ అవుతుంది. అదే మనకి Node.js దీంట్లో Node.js అప్లికేషన్ ఇన్‌స్టాల్ లేదు. బట్ నేను మీకు చూపిస్తాను తర్వాత ఒక అప్లికేషన్ డిజైన్ చేసుకుంటాను. బట్ మీకు చెప్తున్నాను సర్వర్‌లో ఎలా చేయాలని. ఇదిగోండి ఇక్కడ Node.js అని ఉంది కదా! సెటప్ Node.js. ఇప్పుడు ఎలా అయితే మీ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకుంటారో, మీ పీసీలో కూడా ఇప్పుడు Node.js ఇన్‌స్టాల్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయాలంటే. సో అలానే మీ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పీసీ. అది కూడా మీరు మీ ఓన్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దానికి 24/7 మెయింటెనెన్స్ ఉండాలి. అంతా ప్రొటెక్టెడ్ అంతా చూసుకోవాలి. ఇదంతా మనకెందుకు రిస్క్ అనుకుని మనం ఏంటంటే థర్డ్ పార్టీ నుంచి ఇలా సర్వర్స్ తీసుకుంటాం. లైక్ హోస్టింజర్, నేమ్‌చీప్, హోస్ట్‌గేటర్, బ్లూ హోస్ట్ ఇలా అన్నీ చాలా ఉన్నాయన్నమాట. వాటి నుంచి మనం తీసుకుంటాం. లైక్ ఏడబ్ల్యూఎస్ కూడా నెంబర్ 1. సో విధంగా ఇప్పుడు ఇక్కడ Node.jsలోకి వెళ్ళి సెటప్ Node.js ఇక్కడ క్రియేట్ అప్లికేషన్ ఉంది కదా! ఇక్కడ క్రియేట్ అప్లికేషన్ కొట్టి ఇక్కడ నేమ్, రూట్ నేమ్ ఏంటి, అప్లికేషన్ రూట్ నేమ్ ఇవన్నీ ఇస్తామన్నమాట. ఇదంతా లైవ్‌గా చూద్దాం. నెక్స్ట్ చూపిస్తాను మీకు లైవ్‌గా ఎలా చేయాలనేది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మన పీసీలోకి Node.js ఇన్‌స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్‌గా ఏంటంటే మీరు Node.jsని ఇన్‌స్టాల్ చేసుకోండి. URLకి వెళ్ళిపోండి. nodejs.org అని దాంట్లోకి వెళ్ళి మీరు Node.jsని ఇన్‌స్టాల్ చేయండి. సో ఇక్కడే మీకు ఇచ్చాడు చూసారా? రన్ జావాస్క్రిప్ట్ ఎవ్రీవేర్, ఓపెన్ సోర్స్ అండ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, లెట్స్ డెవలపర్ క్రియేట్ సర్వర్, వెబ్ యాప్స్, కమాండ్ లైన్ టూల్ అండ్ స్క్రిప్ట్. సో చూసారు కదా ఇక్కడే సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలని కూడా ఇచ్చాడు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక ఇంపోర్ట్ చేసుకోండి. హెచ్టిటిపిని ఇంపోర్ట్ చేసుకుని దాని తర్వాత దానికి కంటెంట్ రాయటం. ఇది వచ్చేసరికి పోర్ట్ నెంబర్ మీకు. ఓకేనా? మీ యొక్క పోర్ట్ నెంబర్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇండివిజువల్గా ఫైల్స్లో రాయటం. సో ప్రతి లైన్ మీరు రాయాలి. అందుకోసమే Node.jsకి ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్రెస్ యూస్ చేస్తారు. ఇంకా షార్ట్గా ఫాస్ట్గా రాయడానికి బ్యాక్ ఎండ్ కోడింగ్. సో అది కూడా చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసరికి ఓన్లీ Node.js వర్క్. సో Node.js మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను, index.js. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా స్టాటిక్ వెబ్సైట్ చూసాం కదా, ప్రీవియస్ వీడియో కూడా చూడకపోయినట్లయితే చూడండి. స్టాటిక్ వెబ్సైట్ని ఎలా సర్వర్లోకి అప్లోడ్ చేయాలనేది చూపించాను. సో దాంట్లో ఏంటంటే మీకు ఇప్పుడు index.html అని పెట్టకుండా మనం resume.html పెడితే డొమైన్కి తీసుకోలేదు. మీరు చూసినట్లయితే ఈ వీడియో చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. ఈ వీడియో చూడండి, తప్పకుండా మీకు అర్థమైంది. సో index.html అని పెడితే అది URL పాత్కి వెళ్తుంది కదా, మెయిన్ డొమైన్కి తీసుకుండిద్ది అన్నమాట index.html. అలాగే ఇప్పుడు ఏంటంటే సర్వర్కి మెయిన్ ఫైల్ వచ్చేసరికి index.js, అది మెయిన్ అన్నమాట. సో ఇక్కడ మీరు Node.js ఇన్స్టాల్ చేసిన తర్వాత టెర్మినల్కి వెళ్ళి న్యూ టెర్మినల్ అని ఓపెన్ చేయండి. సో ఫస్ట్గా మీరు ఉన్న ఫోల్డర్కి వచ్చేయాలి. నేను ఏ ఫోల్డర్కి ఉన్నా Node.js అది కదా. సో ప్రీవియస్ కమెంట్స్ అవన్నీ చూసాం కదా, గిట్ అండ్ గిట్హబ్లో సేమ్ అలా చేంజ్ డైరెక్టరీ మనకేంటి 08 ట్యాబ్. సో చూసారు కదా, పాత్ అనేది చేంజ్ అయింది. ఒకసారి లిస్ట్ ఫైల్స్ చూద్దాం. సో దీంట్లో EJS, Express, Node.js అండ్ index.js ఫైల్ ఉంది. మనకు కావాల్సిన index.js. సో ముందుగా ఏంటంటే దీనిలో Node.js ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా చూద్దాం ఒకసారి. మన పీసీలో Node.js ఇన్స్టాల్ అయిందా లేదా. సో దానికి node-v అని టైప్ చేయండి. సో ఇలా మీకు వెర్షన్ వచ్చింది. నా దగ్గర ఉన్న వెర్షన్ 16.13.2. బట్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటి,
20.12.2 ఉంది లేటెస్ట్. సో అది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. ఏం పెద్ద తేడా ఉండదు. నేను నా ఓల్డ్ వెర్షన్ ఉంది దాంట్లో చూపిస్తాను. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం డాక్యుమెంటేషన్కి వెళ్ళిపోతాం. నోట్ చేసి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్కి వెళ్తాం. సో దీంట్లో మీరు బ్యాక్ ఎండ్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా 4 ఐటమ్స్ని రన్ చేయాలి. అది మెయిన్. సర్వర్ పార్ట్ అయినా ఏదైనా. ఏంటిది అది? మోస్ట్లీ మీరు నేమ్ విని ఉంటారు. ఇది కర్డ్ CURD కర్డ్ అని ఉంటుంది. సో దానికి ఏంటంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఇదన్నమాట. దీనికి అర్థం కర్డ్ అప్లికేషన్ అని ఉంటుంది. అంటే ఫైల్ క్రియేట్ చేయటం, రీడ్ చేయటం, అప్డేట్ చేయటం, డేట్ అన్నాను, డిలీట్ చేయటం. ఈ 4 ఐటమ్స్ని మీరు నేర్చుకున్నారంటే ఆడుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మీ చేతిలోనే ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు ఫస్ట్ మనం దీంట్లో ఫైల్ సిస్టమ్స్ అనేది చూద్దాం. Node.js ఎందుకు యూజ్ చేస్తున్నాం? ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా. ఏంటంటే ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్ వరకే ఉంది. అండ్ మీరు ఫైల్స్ని అప్లోడ్ చేయాలన్నా మీ పీసీ నుంచి మీరు చేసుకోవచ్చు, కానీ పక్కన వాళ్ళ పీసీ నుంచి మీ దానిలోకి అప్లోడ్ చేయడానికి అవ్వదు కదా జావా స్క్రిప్ట్తో. సో అందుకోసం ఇప్పుడు ఏంటంటే Node.js వచ్చేసరికి మీకు ఏ పీసీనైనా యాక్సెస్ చేసేటట్టు, అంటే ఫిజికల్ వెర్షన్కి వచ్చేస్తుంది. అంటే బ్రౌజర్ నుంచి బయటకు వచ్చి మీ పీసీని యాక్సెస్ చేసుకుని మళ్ళీ బ్రౌజర్కి వెళ్ళేటట్టు ఈ యాక్సెస్ అంతా Node.js అంతా చూస్తుంది అనమాట, ఈ పార్ట్ ఆఫ్ వర్క్. సో ఇది బ్యాక్ ఎండ్ అంటారు. సో దాంట్లో ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఫైల్ సిస్టమ్ చూద్దాం. ఇక్కడ ఉంది కదా ఫైల్ సిస్టమ్. సో ఫైల్ సిస్టంలో మనం ఫస్ట్ రైట్ ఎలా చేద్దాం ఫైల్ అనేది చూద్దాం. రైట్ ఫైల్, ఇది ఉంది కదా రైట్ ఫైల్, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడికి వస్తే మీకు అనేక ఇలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫైల్, డేటా, ఆప్షన్స్ ఇలా అని. సో ఇక్కడ కోడ్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ రైట్ ఫైల్కి ఎఫ్ఎస్ అనే నోడ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఏంటంటే కొత్త ఫైల్ తీసుకున్నాం కదా. సో దీంట్లో నేను కాన్స్ట్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఎఫ్ఎస్ ఇలా అని ఐఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ని కాల్ చేసుకున్నాను ఇక్కడికి. సో ఇక్కడ మీరు ఇంపోర్ట్ యూస్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఈ వెర్షన్ అయినా యూస్ చేసుకోవచ్చు కాన్స్ట్ కింద. నేను ఇంపోర్ట్ది తర్వాత చూపిస్తాను అది ఎలా యూస్ చేయాలనేది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, రైట్ ఫైల్ ఇదంతా ఉంది కదా, ఇదంతా కాపీ చేసుకోండి. ఇక్కడ నేను ఏమి ఇస్తాను, ఎఫ్ఎస్ డాట్ రైట్ ఫైల్ ఇలా అంతా ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే నేను message.txt అనే ఫైల్ని క్రియేట్ చేయండి. దాంట్లో డేటా ఏమి ఇవ్వాలి, డేటా వచ్చేసరికి హలో వెల్కమ్ టు Node.js బ్యాక్ఎండ్ కోర్స్. సో ఈ టెక్స్ట్ ఇచ్చాను, ఓకేనా. సో ఈ ఫైల్ క్రియేట్ అయ్యి మనకి ఈ టెక్స్ట్ అనేది దాంట్లో ఉండాలి. ఒకవేళ ఏమైనా ఎర్రర్ ఫేస్ అయితే ఎర్రర్ త్రూ చేయండి, లేదా సక్సెస్ఫుల్ అయితే మనకి కన్సోల్లో ఇక్కడ ఇది రావాలి, ద ఫైల్ హ్యాస్ బీన్ సేవ్డ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. ఇక్కడ మీకు message.txt అనేది క్రియేట్ అవ్వాలి. సో మనం దీన్ని ఎలా రన్ చేయాలి,
నేను ఒకసారి క్లియర్ చేసుకుంటున్నాను. హిస్టరీ క్లియర్ చేసుకోవడానికి క్లియర్. సో ఇలా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుని ఇప్పుడు నేను ఇక్కడ మోడ్ ఇండెక్స్ ఐ అని టైప్ చేసి ట్యాబ్ టైప్ చేయండి. మీరు కరెక్ట్ పాత్లో ఉంటే ఫైల్ నేమ్ మొత్తం ఇలా వచ్చేసింది. ఓకేనా? అదే కరెక్ట్ పాత్లో లేకపోతే మీకు ఈ ఫైల్ నేమ్ రాదు. ట్యాబ్ క్లిక్ చేస్తే మీ కీబోర్డ్లో ట్యాబ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఏదైనా స్టార్టింగ్ లెటర్స్ టైప్ చేసి ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఎంటర్ చేయండి. మనకేమొచ్చింది? ద ఫైల్ హ్యాస్ బీన్ సేవ్డ్. అండ్ ఇక్కడ చూసారు కదా, message.txt అనేది క్రియేట్ అయింది. అది ఓపెన్ చేద్దాం. ఏముంది? హలో వెల్కమ్ టు Node.js బ్యాక్ఎండ్ కోర్స్. చూసారు కదా, ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఈ విధంగా మీరు ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదేంటి? టు క్రియేట్ a file create and write an ఇది వర్క్. నెక్స్ట్ రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే ఎలా? సో నేను దీని అంతా కామెంట్లో పెట్టుకుంటాను మీకు చూపించడం కోసం. ఏంటంటే డబల్ ఫైల్స్ క్రియేట్ అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోదాం. ఇది ఫైల్ సిస్టమ్ డాక్యుమెంటేషన్కి వెళ్ళిపోదాం. డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఫస్ట్కి వెళ్ళి రీడ్ అని ఉంటుంది. ఇక్కడ ఉందిగా రీడ్ ఫైల్, దీన్ని క్లిక్ చేయండి. కిందకి రండి. ఇక్కడ కూడా ఎఫ్ఎస్ అని ఉంది. మనం ఎఫ్ఎస్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, సో ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి మన పాత్ ఇవ్వాలి. మన పాత్ ఏంటి? ఇక్కడ ఇప్పుడు message.txt. ఇది అవసరం లేదనుకో, ఎందుకంటే బయటే ఉంది కదా. నేను డాట్ ఇచ్చి లేదు, అంటే ఈ ఫైల్ నుంచి బయటకు వచ్చి ఆ ఫైల్ని రీడ్ చేయాలి. సో message.txt సెర్చ్ చేద్దాము. ఎర్రర్ అయితే మీకు ఎర్రర్ చూపించింది, లేదా డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి రన్ చేద్దాము. index.js మళ్ళీ ఏమైంది? మళ్ళీ అది క్రియేట్, ఎందుకంటే మనం సేవ్ చేయలేదు ఫైల్. సేవ్ చేసి మళ్ళీ సో మనకి ఏదో ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చింది? రీడ్ ఫైల్ ఈస్ నాట్ డిఫైన్. సో మనకి ఏదో ఎర్రర్ వచ్చింది. దానికి ఏంటంటే మనం ఇక్కడ ఫైల్ సిస్టమ్ అని ఇవ్వలేదు. ఎఫ్ఎస్ డాట్. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా బఫర్ కోడ్ వస్తుంది. దానికి ఏంటంటే మనం ఇక్కడ యూటీఎఫ్ అని ఇచ్చుకోవాలి. UTF-8 UTF-8 అని ఇచ్చుకున్నాము. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి చూద్దాం. సో చూసారు కదా, హలో వెల్కమ్ టు Node.js బ్యాక్ఎండ్ కోర్సు రీడ్ అయింది. అదే ఈ ఫైల్ని ఇంకో దాంట్లో కాపీ చేయాలంటే ఇది వచ్చేసరికి రీడ్ ఫైల్.
అదే కాపీ ఫైల్ చేయాలంటే కాపీ చేయాలి ఫైల్ని అని అనుకుంటే మీరు ఎఫ్ఎస్ డాట్ కాపీ ఫైల్ కాపీస్ ఫైల్ మెసేజ్ 1 ఉంది కదా, మెసేజ్ డాట్ టీఎక్స్టీ, అది ఇంకో ఫైల్ క్రియేట్ చేయాలని. ఏమని మెసేజ్ 2 డాట్ టీఎక్స్టీ. సో ఓకేనా, ఈ ఫైల్లో ఉన్న డేటా ఈ ఫైల్లోకి సేవ్ అవ్వాలి అండ్ కాపీ అవ్వాలి. ఓకే, ఒకసారి చూద్దాం. సేవ్ చేసుకుని మళ్ళీ నోటీస్. సో చూసారు కదా, మెసేజ్ 2 డాట్ టీఎక్స్టీ దాంట్లో ఇదంతా వచ్చింది. సో ఫైల్ రిమూవ్ చేయడానికి ఎఫ్ఎస్ రిమూవ్ పాత్ ఆప్షన్ కాల్ బ్యాక్. సో నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుని డిలీట్ ఫైల్. సో మనకి ఇక్కడే ఉంది ఎఫ్ఎస్ ఆర్ఎన్ కదా, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ఎస్ రిమూవ్ పాత్ ఆప్షన్ కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ వచ్చేసరికి మనకి ఎర్రర్ గానే ఏమన్నా చూడడానికి కాల్ బ్యాక్ ఆప్షన్ ఫంక్షన్ కింద, అండ్ ఆప్షన్ మనకి ఇదేం అవసరం లేదు. నేను ఇది కూడా తీసేస్తున్నాను, ఓన్లీ మనకి ఫైల్ పాత్ అడిగేది. సో పాత్ ఇచ్చాను, ఏంటి మెసేజ్ 2 డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది డిలీట్ అయిపోవాలి. ఓకేనా, అండ్ ఎర్రర్ త్రూ వచ్చేసరికి మనకి డేటా ఏం అవసరం లేదు. ఇక్కడ కన్సోల్ డాట్ సక్సెస్ అవుతే ఫైల్ డిలీటెడ్. ఒకసారి సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. మాడ్యూల్ ఇదంతా వచ్చింది. ఎఫ్ఎస్ రిమూవ్ పాత్. సో ఫైల్ డిలీట్ అయిపోయింది. ఆ యూటీఎఫ్ఈ ఉండటం వలన మనకి ఇదే అయింది. అది తీసేసి చేసి ఫైల్ డిలీట్ అయిపోయింది. చూసారు కదా, మెసేజ్ 2 డాట్ టీఎక్స్టీ. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చూసాం, ఇది డిలీట్, కాపీ, క్రియేట్, రీడ్. ఓకేనా, సో మన వర్క్ని దీంట్లో ఇంకా సింప్లిఫై చేసుకోవటం కోసం నోట్ ప్యాకేజ్ మేనేజర్స్ ఉంటాయి, అంటే నోట్ మాడ్యూల్స్ ఉంటాయి, అవి చూద్దాం. దానికి ఏంటంటే ఇదన్నమాట, ఎన్పిఎం నోట్. ఎన్పిఎం అంటే నోట్ ప్యాకేజ్ మేనేజర్. అంటే డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి అన్నమాట, లైక్ మనకి సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ అలా ఆ విధంగా. నోట్ జేఎస్ కూడా ఫ్రేమ్వర్క్ ఉంది, అదేంటంటే ఎక్స్ప్రెస్ జేఎస్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో దీనికి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. కార్టూన్ అవతారని, కార్టూన్ అవతార్. ఇది యూజ్ చేద్దాం. నేను మీకు ఎగ్జాంపుల్గా ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ మనం నోట్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, దానికి ఏంటంటే npm init.
మీకు నోడ్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ప్యాకేజ్ నేమ్ ఏమి ఇద్దాం అనుకున్నారు? నేను వచ్చేసి కార్టూన్ అవుతాను. కార్టూన్ అవుతారు. సో ఓకే, కార్టూన్ అవతారాన్ని క్రియేట్ చేశాను. వెర్షన్ 1.10 అండ్ డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వచ్చు. కార్టూన్ అవతార్ జనరేటర్. నెక్స్ట్ మీ ఎంట్రీ ఫైల్ ఏంటి? ఇండెక్స్ డాట్ జేఎస్ కదా మనకి ఎంట్రీ ఫైల్. నెక్స్ట్ ఏమైనా కమాండ్ ఇవ్వాలనుకున్నా ఏం అవసరం, రిపాజిటరీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ కీబోర్డ్స్ మీ ఇష్టం. కార్టూన్ అవతారాన్ని ఇచ్చాను. ఆథర్ నేమ్ శివకుమార్. ఓకే, ఈ విధంగా మనకి ప్యాకేజ్ అనేది క్రియేట్ అయ్యింది. ఎస్ అంటే వై అని. ఓకే, సో ఇక్కడ చూసారా మనకి ప్యాకేజ్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చింది? కార్టూన్ అవతార్ నేమ్ ఇన్ వెర్షన్ 1.00 కార్టూన్ అవతార్ జనరేటర్. ఇది ఈ విధంగా మనకి, సో ఈ విధంగా మనకి ఇదంతా వచ్చింది. చూసారు కదా, మీరు చాలా ఫైల్స్లో చూసుంటారు. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకుని చేసే ఫైల్స్లో అయితే మీకు ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అని ఉంటుంది. ఏంటా అని మీకు తెలియదు. మీకు గుర్తు తెచ్చుకున్నట్లయితే నేను ఇప్పుడు చెప్పే పాయింట్ మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్ ఫుల్గా ఫాలో అవుతే మీకు అర్థమైంది. ప్రీవియస్గా మనం బూట్ స్ట్రాప్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా, npm ఇది ఇంకోటి npm i bootstrap. ఇది ఏంటా అని ఇప్పుడు ఇక్కడ మీకు తెలిసింది. ఇప్పుడు మనం ఈ ఫైల్ని యూజ్ చేయాలనుకుంటున్నాం. చూడండి, npm install కార్టూన్ అవతార్. సేమ్ థింగ్ ఇక్కడ npm install bootstrap 5.3.3 అని వెర్షన్. సో అదేవిధంగా నేను ఇది కాపీ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను. సో చూడండి, ఇన్స్టాల్ అవుతుంది. అయింది కదా, 0 వెనర్ పెట్టి సేమ్ లేదు. సో ఇది ఎక్కడ చూడొచ్చు మీరు? ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లోనే కిందకి రండి. ఇక్కడ మీకు డిపెండెన్సీ అని ఉంది చూసారా? డిపెండెన్సీలో కార్టూన్ అవతార్ 1.0.2 వెర్షన్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది యూజ్ చేసిన తర్వాత కిందకి రండి. ఇంకోండి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు, ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఇది యూజ్ చేసుకోవాలి. ఓకేనా? వేర్ కార్టూన్ అవతార్ అని ఇది కాపీ చేసుకోండి. మన ఇండెక్స్ ఉంది కదా, దాంట్లో పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇది ఆప్షన్ అనే ఒకటి ఇచ్చాడు, దాన్ని కాపీ చేసుకుందాం. దీని ఒక యూఆర్ఎల్లో యూఆర్ఎల్ అని ఏంటంటే ఇది మనకి ఒక యూఆర్ఎల్ జనరేట్ చేసింది అనమాట. ఇక్కడ ఆప్షన్ అంటే ఏంటి? ఆప్షన్ అనేసరికి మీకు మేలా ఫిమేలా ఇదంతా టైప్ చేయడానికి అను. మీకు ఎగ్జాంపుల్ కూడా కింద ఇచ్చి ఉంటారు. ఇదిగో ఇలా యూజ్ చేసుకుంటే మీకు ఇలా ఒక యూఆర్ఎల్ జనరేట్ అయ్యిద్దని. సో ఇంకా కిందకి వద్దాం. మనకి ఆప్షన్లో మెయిల్ అని ఉంది. ఓకేనా? నేను ఇది కాపీ చేసుకోండి. మీరు ఫిమేల్ అయితే ఫిమేల్ కాపీ చేసుకోండి. సో ఆప్షన్ లోపల నేను ఇలా ఇచ్చేసింది. ఇప్పుడు మనకి ఆ యూఆర్ఎల్ రావాలి కదా, దానికి కన్సోల్ డాట్ లాగ్ యూఆర్ఎల్ సేవ్ చేసుకుని ఒకసారి చూద్దాం. నోడ్
index.js రన్. చూసారా ఒక URL అనేది మనకి జనరేట్ అయింది. ఒక్కసారి దీన్ని కాపీ చేసుకుందాం. Ctrl+C చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేద్దాం. మన అవతారం ఏమొచ్చింది, ఈ విధంగా వచ్చింది. సో ఇంకోటి జనరేట్ చేద్దాము వెంటనే. ఇంకోసారి రన్ చేద్దాం. ఈసారి mail11.png ఇది చూద్దాం. సో ఈసారి ఎలా వచ్చింది చూసారు కదా. ఇలా ర్యాండమ్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఏదైనా అవుతారు ఎక్కడైనా ప్రొఫైల్స్లో యూజ్ చేసుకోవడానికి. సిమిలర్గా బూట్ స్ట్రాప్ కూడా మనం ఏంటంటే npm install bootstrap అని ఇలా యూజ్ చేసుకుని దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చాడు కదా రీడ్ ఇన్స్టాలేషన్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ కూడా మీరు ఇవ్వండి 11 కాన్స్ట్ bootstrap రిక్వైర్డ్ bootstrap మనం ఇక్కడ ఇచ్చుకున్నాం కదా చూసారు కదా. వేర్ టూన్ అవుతార్ రిక్వైర్డ్ కార్టూన్ అవుతార్. అది ఏంటంటే మనం కాల్ చేసుకుంటాం ఫంక్షన్ ఇక్కడికి. ఇక్కడ కూడా మనకి ఇచ్చాడు చూడు. ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది రిక్వైర్డ్. అలానే బూట్స్ట్రాప్లో మీరు బూట్స్ట్రాప్ ఈక్వల్ టు రిక్వైర్డ్ బూట్స్ట్రాప్. ఇది ఇంపోర్ట్ వచ్చేసరికి అదేంటంటే ఈజేఎస్. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఈజేఎస్కి సిజేఎస్కి డిఫరెంట్ ఏంటని. ఓకేనా. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.